హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువకట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక కర్మారిజిస్తో పుట్టినటువంటి వారికి రాబోయే భాగస్వామి వివాహ ప్రాప్త నక్షత్రాల గురించి మనం చర్చిస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు కుజకర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారికి ప్రథమ వివాహ ప్రాప్త నక్షత్రాలు ఏమిటి, దాన్ని మనం ఏ విధంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా డిజైన్ చేసి ఇస్తున్నాము అన్న అంశాలను తెలియజేస్తాను. తదుపరి వీడియోలో మిగిలిన విషయాలు చర్చిస్తాము. వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే వారు పర్సనల్గా కనబడితే ఫోన్ ద్వారా కానీ లేదా నేరుగా వచ్చినా కానీ మనము వారికి మరిన్ని విషయాల్ని ఇవ్వడానికి అవకాశాన్ని మేము ఇస్తున్నాం. అయితే ఇక్కడ గమనించండి, కుజకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారు ఎవరై ఉంటారు అనేది మనం మొదట తెలుసుకోవాలి. వారు 4 నక్షత్రాలకు చెందినటువంటి వారుగా ఉంటారు. కృత్తిక, పుబ్బ, మూల మరియు రేవతి నక్షత్రాలలో ఒక కుటుంబంలో మళ్ళీ పుడుతూ ఉంటే ఆ కుటుంబము కుజకర్మ రిజిస్ట్రీని, కుజుని యొక్క శాపాన్ని, కుజుని యొక్క దోషాన్ని కలిగినటువంటి వంశంగా మనం నిర్ధారణ చేస్తాం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా. అంతేగాని కుజ దోషము, కుజ శాపం అనేది సాధారణ జ్యోతిష్యం తెలిసినటువంటి వాళ్ళు చెప్పే విధంగా కుజుడు అనే గ్రహము ఒక జాతకంలో లగ్నంలో నుండి 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం అని పరిగణించి చాలా మందికి వివాహము ఫెయిల్ అవ్వడము, వివాహ వయసు వచ్చిన వివాహం చేసుకోకపోవడము, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అక్కడ వాళ్ళు కంటిన్యూటీ లేక ఇంటికి తిరిగి రావడము, ఇలాంటివి కూడా సంభవిస్తున్నాయనేసి ఒక అపోహని కొంతమంది జ్ఞానులు ఒక గ్రూపుగా ఏర్పడి దాన్ని ప్రచారం చేస్తున్నారు. అది అంత నిజమైంది కాదు. అయితే వాస్తవం అనేది మనము అనేక వీడియోలో పెట్టున్నాము. ఒకసారి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కుజుని యొక్క దోషము అంటే మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే, ఈ 4 నక్షత్రాల వారు ఒకవేళ ప్రథమ వివాహానికి వెళ్తుంటే అబ్బాయి కావచ్చు లేదా అమ్మాయి కావచ్చు, వారికి రాబోయే భాగస్వామి ఏ నక్షత్రాల వారితో ఎలా కనెక్ట్ అవ్వాలనేది చెప్తాను. మొదటిది కృత్తిక నక్షత్రం తీసుకుంటాను. ఈ కృత్తిక అనే నక్షత్రము 1వ పాదం వచ్చి మేషంలో ఉంటుంది. ఇది మేషము. ఈ మేషం అంటే మనము క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఆ యొక్క రాసుల పేర్లు, లగ్నాల పేర్లు తెలుసుకోవాలి. అలాగే కృత్తిక 2, 3, 4 పాదాలు మేషం తర్వాత వచ్చి వృషభంలో ఉంటాయి. ఆ తర్వాత వచ్చి పుబ్బ నక్షత్రము అనేది సింహంలో ఉంటుంది. పూర్వ ఫల్గుని అంటారు. 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి సింహంలో. మూల అనే నక్షత్రము ధనుస్సులో ఉంటుంది. 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఆ తదుపరి రేవతి అనే నక్షత్రము మీనంలో ఉంటుంది. ఇందులో కూడా 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఒక కుటుంబంలో ఈ 4 నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రంలో రాశిపడి నక్షత్రం గాని, లగ్నా పాయింట్ పడి నక్షత్రం గాని, లగ్నాధిపతి పడి నక్షత్రం గాని ఉంటే
మిగిలిన 3 నక్షత్రాలలో తప్పనిసరిగా వారి యొక్క వంశ పరంపరలో మిగిలిన నక్షత్రాలు కూడా ఉంటాయి. అలా ఉంటేనే వారి డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీతో పుట్టి ఉన్నట్లు లెక్క. అంటే మీరేం చేస్తారు, అవునండి మేము కృత్తిక నక్షత్రంలో పుట్టామండి, కానీ ఈ పుబ్బ మూల రేవతి కనెక్ట్ కాలేదని ఒక అమాయకమైన ముఖం పెట్టి చెప్తుంటారు. ఎందుకంటే మిమ్మల్ని అమాయకులు చేసేశారు. కారణం ఏంటంటే మీకు రాశిపడిన నక్షత్రం గురించే చెప్పించుంటారు. ఆ రాశిపడిన నక్షత్రంలో ఏమి ఉండవు, కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం చూడడం మీకు తెలియదు, మీకు చెప్పించుంటారు. అలాగే లగ్నం అనేది ఒకటి ఉంటుంది. ఆ లగ్నానికి ఒక అధిపతి గ్రహం ఉంటారు. ఆ గ్రహం వెళ్ళి కూర్చున్న నక్షత్రం కూడా తీసుకోవాలి. మనము ఎలాగైతే శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మని కలిగి జీవిస్తున్నామో అదే విధంగా ఒక జాతకం అనేది మన యొక్క ప్రతిబింబం. అది మన ప్రతిబింబం, మనకి అర్థం లాంటిది అది. అప్పుడు దానికి శరీరము, ప్రాణము, ఆత్మ అనేది ఉంటుంది. కానీ కొంతమంది జ్ఞాన జీవులు మనకు చెప్పించింది ఏంటంటే రాశిని మాత్రమే ప్రధానం చేసుకుని చెప్పడం వల్ల మీరు ఆ గిరి తీసుకొని అదే స్థానంలోనే ఉన్నారు. మిగిలిన విషయాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయలేదు. వారు చెప్పిస్తే మీరు ఎడ జ్ఞానులు అవుతుందో వాళ్ళు కూడా మీకు చెప్పలేదు. ఇప్పుడైనా నేర్చుకొని మన తరం తర్వాత వచ్చే బిడ్డలైనా కానీ బాగుపడాలన్న ఉద్దేశంతో మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రతి విషయాన్ని నొక్కి నొక్కి చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఇది గమనించండి. ఇక్కడ చూడండి, కృత్తిక 1వ పాదము, కృత్తిక 2, 3, 4 పాదాలు మేషము మరియు వృషభంలో ఉన్నప్పుడు ఇలాంటి వారికి సంధిలో ఒకవేళ లగ్నం కనపడితే ఇది అబ్బాయి జాతకమా లేదా అమ్మాయి జాతకమా తెలుసుకోలేక ఈ లగ్నం ఏమిటి లేదా రాశి ఏమిటో తెలుసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకి కృత్తిక 1వ పాదంలో పుడితే లగ్నంగా అది ప్రపంచంలో ఎంతమంది పుట్టినా గానీ అబ్బాయి జాతకాన్ని సూచిస్తుంది. కానీ అబ్బాయి జాతకం మన దగ్గర తీసుకొస్తారు, మాది వృషభం అండి, వృషభ లగ్నం అని అంటారు. అయితే కృత్తిక 2వ పాదంలోకి లగ్న పాయింట్ వెళ్ళి ఉంటుంది. కాదండి, మీరు ఉంటే కృత్తిక 3వ పాదం వృషభ లగ్నమైనా ఉండాలి, లేదంటే కృత్తిక 1వ పాదం మేష లగ్నమైనా ఉండాలంటే, లేదంటే మా తాత రాసి పెట్టాడండి అని అంటారు. కానీ ఇంతవరకు ఒక జాతకం తీసుకుని మనం వెళ్తే ఈ జాతకం అబ్బాయి జాతకము లేదా ఇది అమ్మాయి జాతకం అని నిర్ధారణ చేయడానికి దానికి తగినటువంటి పరిశోధన అనేది ఇంతవరకు మన జ్ఞానజీవులు చేయటం లేదు. ఇప్పుడైనా మీరు జాగ్రత్త పడండి. ఇప్పుడు చూడండి, ఈ కృత్తిక అనే నక్షత్రము, పుబ్బ అనే నక్షత్రము, మూల అనే నక్షత్రం, రేవతి ఈ నక్షత్రాలలో వీరికి వివాహానికి వెళ్తే ఈ పుబ్బ అనే నక్షత్రము అనేది ఉంది కదా, ఈ పుబ్బ అనే నక్షత్రము చిత్త అనే నక్షత్రం వారితో వివాహానికి వెళ్ళకూడదని నేను అనేక మార్లు చెప్పాను. మిగిలిన వాటితో సమస్య అయితే లేదు. అయితే కృత్తిక 1వ పాదం వచ్చి ఎక్కడుంది, మేషంలో ఉంది. మేషం అనే బాక్స్ కి నేరుగా ఉన్నది ఏమిటంటే 180 డిగ్రీలో తుల. కాబట్టి తుల రాశి, తులా లగ్నం వారితో జత కట్టేస్తారు. అది అటల్లీ రాంగ్. కాబట్టి కృత్తిక 1వ పాదము ఎక్కడైతే ఉందో దానికి 180 డిగ్రీలో ఏ నక్షత్రం కనెక్ట్ అవుతుందో అనేది మనం చూడాలి. దానికి కనెక్ట్ అయ్యేది ఏంటంటే విశాఖ 3వ పాదము కనెక్ట్ అవుతుంది. విశాఖ 3లో పోయి కనెక్ట్ చేస్తుంది ఈ కృత్తిక 1వ పాదం. అదేవిధంగా కృత్తిక 2, 3 పాదాలు ఈ వృషభం అనే బాక్స్ కి 180 డిగ్రీలో ఉండేది మనం తీసుకున్నప్పుడు ఇది ఏమవుతుంది, వృశ్చికం అవుతుంది. వృశ్చికంలో విశాఖ 4వ పాదంలో కృత్తిక 2వ పాదము, అలాగే కృత్తిక 3, 4 పాదాలు అనురాధ 1, 2 పాదాలతో కనెక్ట్ అవుతుంది. ఇది మనము తెలుసుకొని చేయాలి. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం
డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. కృత్తిక నక్షత్రము 2వ పాదము విశాఖ నక్షత్రం 4వ పాదంతో కనెక్ట్ అవుతుంది. కృత్తిక 3, 4 పాదాలు అనురాధ 1, 2 పాదాలతో కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అనురాధ నక్షత్రం అనేది శని అధీన నక్షత్రం కదని అనురాధ అనేది శని అధీన నక్షత్రం కదనేసి శని అధీన నక్షత్రాలైనటువంటి పుష్యమితో గాని ఉత్తరాపాదంతో కనెక్ట్ చేయకూడదు. అదేవిధంగా విశాఖ అనేది గురువు యొక్క అధీన నక్షత్రం అని గురువు అధీన నక్షత్రాలు మిగిలిన అధీన నక్షత్రాలు అయినటువంటి పునరుషు పూర్వపద్ధతితో కనెక్ట్ చేయకూడదు. మనం ఏం చేస్తున్నామంటే డిఎన్ఏ కనెక్టివిటీ ప్రకారంగా నక్షత్రాల యొక్క కర్మారిష్టి తీసుకుంటున్నాం. విశాఖ నక్షత్రం అనేది రాహు కర్మని కలిగినటువంటి నక్షత్రము. అదేవిధంగా అనురాధ అనేది సూర్యుని కర్మను కలిగినటువంటి రిజిష్టి కలిగిన నక్షత్రం అని తీసుకుంటాము. అప్పుడు రాహు కర్మను తెలియజేసేది ఏమిటంటే పుష్యమి విశాఖ శతభిషము అని తీసుకుంటాము. పుష్యమి విశాఖ శతభిషం నక్షత్రాలు. సూర్యుని కర్మను వచ్చి అశ్విని ఆశ్లేష అనురాధ మరియు పూర్వభద్ర అని తీసుకుని దీన్ని కనెక్ట్ చేస్తాం. అంటే ఇక్కడ చూడండి కృత్తిక నక్షత్రంలో ప్రపంచంలో ఎంతమంది అయినా పుట్టని రాశిపడి నక్షత్రం లగ్న పాయింట్ పడి నక్షత్రంగా ఉంటే వారికి వచ్చే భాగస్వామి రాహుకర్మ మరియు సూర్యకర్మ నక్షత్రాల వారితో వివాహం చేయాలి. ఇది ఒక క్వశ్చన్ పేపర్. ఈ క్వశ్చన్ పేపర్ లో కృత్తిక అనే నక్షత్రానికి ఎవరితో వివాహం చేయాలని అడిగినప్పుడు నేను చెప్తున్నాను ఆన్సర్స్ ఇవి. ఈ 2 ఆప్షన్స్ కాకుండా మిగిలిన 3 ఆప్షన్స్ కి వెళ్ళి 3వ బౌండరీకి కానీ వెళ్తే మీ జీవితము మీరే చెడుపుకుంటున్నట్టు లెక్క. ఇది ఫస్ట్. ఆ తర్వాత ఏమిటంటే మనము పుబ్బా నక్షత్రం తీసుకుందాం. పుబ్బా నక్షత్రం సింహంలో ఉంటుంది. దీనికి 180 డిగ్రీలో ఉన్న బాక్స్ మాత్రమే మనం తీసుకుంటున్నాము. ఈ బాక్స్ లో ఈ పుబ్బా నక్షత్రానికి 180 డిగ్రీలో ఏ నక్షత్రం కనెక్ట్ అవుతుందో చూడాలి. అయితే ఈ పుబ్బా నక్షత్రానికి 180 డిగ్రీలో ఏమి కనెక్ట్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలంటే విషయము 3, 4 పాదాలు ఈ పుబ్బ యొక్క 1, 2 పాదాలతో కనెక్ట్ అయిపోతుంది. అదేవిధంగా పుబ్బ 3, 4 పాదాలు దేంతో కనెక్ట్ అవుతుందంటే పూర్వభద్ర 1, 2 కనెక్ట్ అవుతుంది. 1, 2 పాదాలతో ఈ యొక్క ఇది కనెక్ట్ అవుతుంది. ఏది పుబ్బ 3, 4 పాదాలు పూర్వభద్ర 3, 2, 1, 2 పాదాలతో కనెక్ట్ అవుతుంది. ఇలాగా కనెక్ట్ అయినప్పుడు ఈ సతవిషయం అనేది ఏంటంటే రాహుకర్మ, పూర్వభద్ర అనేది ఏంటి సూర్యకర్మ. మళ్ళీ చూడండి ఈ యొక్క కృత్తిక అనే నక్షత్రంలో పుట్టినటువంటి వారికి రాహుకర్మ సూర్యకర్మ కనెక్ట్ అవుతా ఉంది. పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కూడాను రాహుకర్మ సూర్యకర్మ కనెక్ట్ అవుతుంది. అంటే వీళ్ళిద్దరు కామన్ అలా తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏం మిగిలింది మూల. ఈ మూల అనేది ఎక్కడుంది? ధనుసులో ఉంది. ధనుసుకి 180 డిగ్రీలో ఉండే బాక్స్ మనం తీసుకున్నాం. ఏదది? మిథునం. అయితే ఆ ధనుసులో పుట్టినటువంటి వారందరికీ మిథునంలో పుట్టినటువంటి వారిని వివాహం చేయకూడదు. అది రాంగ్. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ మూల నక్షత్రానికి సంబంధించినటువంటి ఈ 1, 2, 3, 4 పాదాలని మిథునంలో ఉన్నటువంటి వాటితో కనెక్ట్ చేస్తున్నాం. అదేం చేస్తుందంటే మృగశిర 3, 4ని మూల 1, 2 పాదాలు కనెక్ట్ చేస్తుంది. అలాగే మూల 3, 4 పాదాలు వచ్చి ఆరుద్ర 1, 2 పాదాలని కనెక్ట్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ మృగశిర అనేది ఏంటి? గురుకర్మ. ఆరుద్ర అనేది శుక్రకర్మ.
అంటే ఈ మూలా నక్షత్రంలో పుట్టిన ప్రపంచంలో ఎంతమంది అయినా ఉండని వారికి మొదటి వివాహానికి వచ్చే భాగస్వామి ఎవరితో కనెక్ట్ చేస్తే బాగుంటుందంటే ఇక్కడ గురుకర్మ నక్షత్రాలు వచ్చి హస్త, మృగశిర, ఉత్తరాషాఢ. ఆల్రెడీ ఇక్కడ మృగశిర కనెక్ట్ అయింది కాబట్టి ఆ కనెక్టివిటీ ఏమిటని తెలిసి ఉండాలి. శుక్రుని యొక్క కర్మ రిష్టి నక్షత్రాలు ఏమిటి? ఆరుద్ర తర్వాత చిత్త, శ్రవణం. చిత్త, శ్రవణ నక్షత్రాలతో కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు గురుకర్మ, శుక్రకర్మ ఈ నక్షత్రాల వారితో వివాహం చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ రేవతి నక్షత్రానికి 180 డిగ్రీల్లో నక్షత్రాలు ఏమిటో చూడాలి. అంతకుముందు రేవతి అనేది మీనంలో ఉంది. మీనానికి 180 డిగ్రీలో ఉండే బాక్స్ ఏమిటి? కన్య. అయితే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఈ 1, 2 పాదాలు ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయంటే హస్త 3, 4లో కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా రేవతి 3, 4 పాదాలు వెళ్ళి చిత్త 1, 2 పాదాలతో కనెక్ట్ అవుతాం. అప్పుడు ఈ హస్త అనేది ఏంటి? గురుకర్మ, చిత్త అనేది శుక్రకర్మ. మళ్ళీ గురుకర్మ, శుక్రకర్మ వచ్చింది. గురుకర్మ నక్షత్రాలు వచ్చి హస్త, మృగశిర, ఉత్తరాషాఢ. శుక్రకర్మ నక్షత్రాలు వచ్చి ఆరుద్ర, చిత్త, శ్రవణ. ఇప్పుడు గమనించండి, ఏ రెండింటి కామన్ గా వచ్చింది? బాగా గమనించండి. మనకి 4 నక్షత్రాలు చెప్పాం: కృత్తిక, పుబ్బ, మూల, రేవతి. అప్పుడు మూల నక్షత్రానికి 180 డిగ్రీల్లో వచ్చినటువంటి కర్మ రిష్టి ఏంటి? గురుకర్మ, శుక్రకర్మ. రేవతి నక్షత్రానికి 180 డిగ్రీలో వచ్చినటువంటి కర్మ ఏంటి? గురుకర్మ, శుక్రకర్మ. అంటే మూలకు తర్వాత వచ్చి రేవతి, ఈ 2 నక్షత్రాలకి ప్రపంచంలో ఎంతమంది అయినా పుట్టిని వాళ్ళు గురుకర్మ, శుక్రకర్మ ఉన్నటువంటి వారితో వివాహం చేసుకుంటే బాగుంటుంది. ఇది ఆప్షన్. అదేవిధంగా ఇక్కడ ఈ కృత్తికా నక్షత్రము, కృత్తిక 1, 2, 3, 4 పాదాలు. అదే విధంగా ఇక్కడ పుబ్బ 1, 2, 3, 4 పాదాలకి కామన్ గా సూర్యకర్మ, రాహుకర్మ వచ్చింది. రాహు అంటే సూర్యకర్మ. ఈ విధంగా ప్రపంచంలో ఎంతమంది అయినా పుట్టని ప్రథమ వివాహానికి వెళ్లే వాళ్ళు ఈ విధమైన ఆప్షన్స్ తో వెళ్తే మంచి జీవితం ఏర్పడుతుంది అని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా డిజైన్ చేసి ఇస్తాం. ఆ తదుపరి ఏం చేస్తాము? ఒకవేళ కృత్తిక నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సూర్యకర్మ తర్వాత రాహుకర్మ వారితో వివాహం చేసుకోవాలి. రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పై నక్షత్రం, లగ్నాధిపతి పై నక్షత్రము ఈ 7 నక్షత్రాల్లో ఉండాలి అని చెప్తాం. తర్వాత రాశి ఏమిటి? లగ్నం ఏమిటి? లగ్నాధిపతి వెళ్ళి ఎక్కడ ఉండాలి? లగ్నంలో ఏ గ్రహాలు ఉండాలి? బాబా సంబంధం ఏమిటి? వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వీటన్నిటి కూడా మన వ్యక్తిగత జాతకాన్ని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రథమంగా ఒకరు ఒక నక్షత్రంలో పుడితే వారు ఏ నక్షత్రం వాళ్ళతో వివాహానికి వెళ్తే జీవితం బాగుంటుంది అనేది ఆన్సర్ షీట్ ఇచ్చేశారు. మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఏంటంటే మీ జాతకం. ఈ జాతకానికి ఆన్సర్ షీట్ ఇచ్చాను. ఇందులో 2 ఆప్షన్లు ఇంతవరకు మీ బౌండరీ అని చెప్పాను. లేదండి నేను 3 ఆప్షన్కి వెళ్తాను, నేను బౌండరీ దాటేస్తాను అనుకుంటే ఇక్కడ చూడండి, పుబ్బా నక్షత్రం వాళ్ళు చిత్తా నక్షత్రం వాళ్ళతో వివాహం చేసుకోకూడదని బౌండరీ గీశారు. లేదండి నేను ఆయన్నే ప్రేమించాను, నేను అమ్మాయినే ప్రేమించాను, కానీ నేను వెళ్లాల్సిందంటే మీ తలరాత. మీరు ఎవరు మార్చలేదు, దేవుడు కూడా మిమ్మల్ని మార్చలేదు. మనకి దేవుడు ఆప్షన్స్ ఇస్తాడు. ఇది మంచి దారి, ఇది చెడ్డ దారి. నీకున్నటువంటి జ్ఞానంతో ఎందుకో లైఫ్ బాగుంటుంది అంటాడు. లేదు నేను వెళ్ళి ఊపిలోనే పడతాను, నేను ఆడే వెళ్ళి ఇలాగ అయిపోతాను అనుకుంటే తల్లిదండ్రులు మార్చలేరు, మిమ్మల్ని మీరు కూడా మార్చుకోలేరు. లేదనుకుంటే ఇంతవరకు మనకి 500 సంవత్సరాలుగా చెప్పించారు కదా జ్ఞానజీవులు, శాస్త్రము, అది కూడా మిమ్మల్ని మార్చలేదు. మీకు తేట తెల్లంగా బోర్డు మీద వేసి ఈ ఫార్ములా బేస్ మీద ఈ నక్షత్రాలు మీకు సూట్ అవుతాయి అనేది క్లియర్ కట్ గా చెప్పాను. అలా కాదండి నేను పుబ్బాలో పుట్టానండి, నేను వెళ్ళి చిత్తాలో ఉన్న వారిని పెళ్లి చేసుకుంటానండి, నేను పుబ్బాలో పుట్టానండి, నేను ఈ రాహుకర్మ సూర్యకర్మ లేకుండా చంద్రకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర వాళ్ళతో కనెక్ట్ అవుతానంటే కనెక్ట్ అవ్వండి. మీ తప్పు మీరే కదా చేస్తున్నారు, దానికి తగినటువంటి మూల్యం మీరే కదా రేపు చెల్లించాలి. మనం చేసినటువంటి కర్మని మనమే
అనుభవించాలి. కర్మ హంట్స్ వేరెవర్ యు హైడ్. మీరు ఎక్కడ దాంకుని ఉన్నా మీరు చేసిన కర్మ ఫలితం మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి కొడుతుంది. అందుకని చెప్తున్నది కర్మ నెవర్ ఫర్గెట్స్ అడ్రస్ అంటున్నాం. కర్మ హంట్స్ వేరెవర్ యు హైడ్. ఎక్కడ పోయి దాంకున్నా కానీ మిమ్మల్ని వదలదు. అదే మనం చెప్పే డిఎన్ఏ ఆస్ట్రాలజీ. అది మనం చేసిన కర్మను బట్టే కదా ఆ నిర్ణయం అనేది ఏర్పడింది. మనము తీసుకునే నిర్ణయం కరెక్ట్ గా ఉంటే, మనం వెళ్ళే దారి కానీ కరెక్ట్ గా ఉంటే సేఫ్ గా వెళ్ళి అడ్రస్ కి చేరిపోతాం. ఎలాగా? ఒక గూగుల్ మ్యాప్ లాగా మనం మన ఇంటి దగ్గర గూగుల్ మ్యాప్ ఆన్ చేసి ఎక్కడికి డెస్టినీ అనేది పెడితే అదే లెఫ్ట్ వెళ్ళు, రైట్ వెళ్ళు, 1 మీటర్ లో ఉన్నావు, 2 మీటర్ లో ఉన్నావు, 2 స్టెప్స్ లో ఉన్నావు అని చెప్తుంది. అది మనకి ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్. అది మనకు తెలియజేస్తుంది. మనుషులుగా మనము తెలుసుకుని చెప్తుంటే కొంతమంది ఇంకా అజ్ఞానంతోనే ఉన్నారు. అది మీ ఇష్టం. శుభం.